శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఈ సారి కప్ మాదే అంటూ ఆర్సీబీ అభిమానులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఎట్టకేళ్లకు సాకారమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ మార్చి 17 రాత్రి జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తగానే బెంగళూరు వీధుల్లో సంబరాల్లో అంబరానంటాయి. అలాగే సోషల్ మీడియా వేదికగాను స్మృతి మందన్న టీంకు విశేష వెలువెత్తాయి. ఈ మేరకు నటుడు సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశారు. అయితే అతను ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశాడో తెలియదు, కానీ అది కాస్త వివాదాస్పదంగా మారింది. పలువురు నెటిజన్లు సిద్ధార్థ్ను తప్పుపట్టారు. బెంగళూరు వీధుల్లో ఆర్సీబీ జట్టు విజయాన్ని సంబరాలు చేసుకున్న పురుషుల వీడియోను సిద్ధార్థ్ షేర్ చేశాడు. అలాగే ఒక టోర్నమెంట్ లో మహిళల జట్టు ట్రోఫీని గెలుచుకుంది. కానీ రోడ్డుపై సంబరాలు చేసుకునేందుకు ఒక్క మహిళ కూడా లేదు. భారతదేశ పితృస్వామ్య వ్యవస్థకు ఇది సరైన ఉదాహరణ అని ట్వీట్ లో రాసుకొచ్చాడు సిద్ధార్థ్. ఇది అభిమానులు నెటిజన్లకు అసలు అంతుపట్టలేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? మహిళల విషయాన్ని మగవాళ్ళు సెలబ్రేట్ చేసుకోకూడదా అంటూ సిద్ధుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన మొదటి ట్వీట్ పై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. పైన ఉన్న ట్వీట్ పై పూర్తి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశంలో పబ్లిక్ ప్లేసుల్లో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరన్నది నా ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి, అర్ధరాత్రి సమయాల్లో. ఒక మహిళల జట్టు గెలిచిన సందర్భంలోనూ పురుషుల్లాగే మహిళలు కూడా వీధుల్లో సంబరాలు చేసుకోలేకపోతున్నారనే నేను చెప్పాలనుకున్నానని వివరణిచ్చారు. దీని తర్వాత కూడా నెటిజన్లు శాంతించలేదు. సిద్ధును ట్రోల్ చేస్తూనే కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.